Sri Gurubhyo Namaha. Today thought is patience is a key element of success. ఓకే, ఈ థాట్ యొక్క మీనింగ్ ఏంటంటే కనుక పేషెన్స్ అంటే సహనం. నవే డేస్ స్టూడెంట్స్లో చాలామందికి ఈ సహనం ఉండలేదు. మెయిన్ సక్సెస్కి ఏంటంటే కనుక ఈ సహనం ఎవరికైతే ఎక్కువగా ఉంటుందో వాళ్ళ యొక్క సక్సెస్ రేట్ కూడా అదే విధంగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ క్లాస్లో 1 hour or 2 hours ఓపిక్గా కూర్చుని సహనంగా లెసన్ విన్నటువంటి వాళ్ళకి సక్సెస్ రేటు వాటి యొక్క రిజల్ట్ వాటి యొక్క ఫలితం కూడా అదే విధంగా ఉంటుంది. ఎగ్జామినేషన్ హాల్లో చూడండి, 3 hours ఎగ్జామినేషన్ ఉంటే 1.5 hour 2 hours అది కంప్లీట్ చేసి ఎక్కువసేపు కూర్చోవడానికి ఇష్టపడరు. అంటే ఆ పేషెన్సీ వాళ్ళకి ఏంటంటే కిల్ అయిపోతుంది ఆ టైంలోని. ఆ 1 hour చక్కగా కూర్చుని రానటువంటి క్వశ్చన్స్ గురించి ఆలోచిస్తూ పేషెన్సీగా ఉంటే అట్లీస్ట్ ఒక 5 to 10 marks గెయిన్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇలా ఈ గెయినింగే సక్సెస్ అన్నమాట. ఓకే, సో ఈ పేషెన్స్ ఎక్కువగా ఉంటే కనుక సక్సెస్ రేట్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎవరికైతే పేషెన్సీ లెవెల్స్ బాగా ఉన్నాయో వాళ్ళ లైఫ్లో సక్సెస్గా ఎక్కువగా విన్ అవుతూ ఉంటారు అన్నమాట. ఈ సబ్జెక్ట్స్ మనకి డ్రైగా ఉంటాయి, వాటిని అండర్స్టాండింగ్ చేసుకోవటానికి నవే డేస్ స్టూడెంట్స్ దగ్గర ఆ పేషెన్సీ లెవెల్స్ ఉండలేదు. అది డ్రైగా ఉందని చెప్పి సబ్జెక్ట్ని డిలీట్ చేయడం లేకపోతే దాన్ని అవాయిడ్ చేయడం జరుగుతుంది. చక్కగా పేషెన్సీగా వాటిని ఓపిక్గా సహనంగా వాటిని అర్థం చేసుకుని వాటిని డైజెస్ట్ చేసుకుని చక్కగా దాన్ని ఎగ్జామినేషన్లో విన్ అయ్యే విధంగా ఉండాలి. ఈ థాట్ యొక్క మీనింగ్ అది. దిస్ థాట్ ఈజ్ డెలివర్డ్ బై బిల్ గేట్స్. Okay, today class is differential equations, class number 20. In class number 19, already I told that one problem in non-homogeneous differential equation of case 4, that is a1 by a2 not equal to b1 by b2 not equal to c1 by c2. One more problem on non-homogeneous differential equations of case 4. ఎందుకంటే ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీదే మనకి ఈ కేస్ 4 మీదే ఎక్కువగా ఎస్ఏ క్వశ్చన్స్ మాట. ఇవే ఎక్కువగా అడుగుతూ ఉంటాడు, హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్. ఇవి కొంచెం కాంప్లికేటెడ్గా ఉన్నాయని అనుకుంటాం, కానీ ఒక వర్కింగ్ ప్రాసెస్ స్టైల్ ఆఫ్ వర్కింగ్ మనకు అలవాటు అయితే కనుక వీటిని చాలా చక్కగా సింపుల్గా చేసుకుని వెళ్ళచ్చు. వర్కింగ్ క్లరికల్ వర్క్ ఎక్కువగా ఉంటుంది తప్ప ఇందులో కాన్సెప్ట్ ఏమి ఉండదు పెద్ద. సో ఈ నాన్ హోమోజీనియస్ని హోమోజీనియస్లోకి తీసుకెళ్ళటం, హోమోజీనియస్ని వేరియబుల్ సెపరబుల్ ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ ది సొల్యూషన్. ఆ స్టైల్ ఆఫ్ వర్కింగ్ ప్రాసెస్ కనుక మీరు చక్కగా రీడ్ చేస్తే కనుక ఒకసారి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా చేయొచ్చు. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయినింగ్ ప్రాబ్లమ్ నెంబర్ 7. ఆల్రెడీ ఇన్ ప్రీవియస్ క్లాసెస్ ఐ డోటెడ్ 6 problems ఇన్ case 1, case 2, case 3 and also case 4. So one more problem on case 4. That problem is problem number 7. Okay, in the non-homogeneous differential equations, in this method, non-homogeneous differential equation, last problem. So solve dy by dx is equal to 2x minus y plus 1 by x plus 2y minus 3. So this is a non-homogeneous differential equation. First check the condition. So comparing with the standard form, dy by dx is equal to a1x plus b1y plus c1 by a2x plus b2y plus c2. Here a1 is equal to 2, b1 is equal to minus 1, c1 is equal to 1, a2 is equal to 1, b2 is equal to 2, c2 is equal to minus 3. What is the value of a1 by a2? 2 by 1, b1 by b2 minus 1 by 2, c1 by c2 1 by minus 3. So 3 ratios are different. Hence, a1 by a2 not equal to b1 by b2 not equal to c1 by c2. So, the case 4 arised. So, in the non-homogeneous differential equation, this problem belongs to case 4. Okay, what is the working process? First, write the standard format. This is standard format. No need to write standard format. Okay, so given dy by dx is equal to 2x minus y plus 1 by x plus 2y minus 3. Okay, comparing with the standard form we get a1, b1, c1, a2, b2, c2. So to calculate a1 by a2 is equal to 2, b1 by b2 is equal to minus 1 by 2, c1 by c2 is equal to 1 minus 1 by 3. All these values are different values, hence a1 by a2 not equal to b1 by b2 not equal to c1 by c2. So this is case 4. Case 4 satisfied.
What is the working process? What is the working process to solve the non-homogeneous differential equation of case 4? The step 1, first translate the original variables into new variables by using translation method. ఫస్ట్ మనం స్టెప్ 1 ఏం చేయాలంటే కనుక ఈ ఒరిజినల్ వేరియబుల్స్ మాట స్మాల్ ఎక్స్ స్మాల్ వైని మనం ఒరిజినల్ వేరియబుల్స్ అంటాం, లేదా ప్రీవియస్ వేరియబుల్స్. ఈ వేరియబుల్స్ని మనం ట్రాన్స్లేట్ చేయాలి న్యూ వేరియబుల్స్కి. న్యూ వేరియబుల్స్ అంటే క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. ట్రాన్స్లేట్ చేసిన తర్వాత ఏం జరుగుతుంది, అప్పుడు మనకి ఎంటైర్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ క్యాపిటల్ లెటర్స్లో చేంజ్ అయిపోతుంది. అప్పుడు అందులో ఉన్నటువంటి కాన్స్టెంట్స్ని కనుక జీరోకి ఈక్వల్ చేస్తే ఎంటైర్ దిస్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చేంజెస్ ఇంటూ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. దట్ ఈస్ స్టెప్ 1. ఓకే, అది నేను బోర్డు మీద చేస్తాను. చేసిన తర్వాత ఇన్ దిస్ వర్కింగ్ ప్రాసెస్ ద స్టెప్ 1 ఈజ్ టు ట్రాన్స్లేట్ ది వేరియబుల్స్. సో let us consider small x is equal to capital X plus h, capital X is equal to small x minus h, small y is equal to capital Y plus k, capital Y is equal to small y minus k. These are the important formulae in mathematics 1b paper intermediate. Okay, translation and rotation of axis. This is translation method to without changing the coordinate axis. So origin is shifted to one point to another point. That concept is called translation of axis. Okay, so by using that formula, this is one of the formula, small x is equal to capital X h. అంటే మనం వేరియబుల్స్ని అంటే కర్వ్స్ని షిఫ్ట్ చేసుకోవచ్చు అన్నమాట మనకు కావాల్సినటువంటి ప్లేస్లోకి. అలా కర్వ్స్ని షిఫ్ట్ చేసుకోవడానికి మనం ట్రాన్స్లేషన్ మెథడ్ యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో స్మాల్ ఎక్స్ స్మాల్ వై, క్యాపిటల్ ఎక్స్ క్యాపిటల్ వై. సో డిఫరెన్షియేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ ఆల్రెడీ ప్రాబ్లం నెంబర్ 6లో చెప్పాను మీకు ఈ ప్రాసెస్ అంతా కూడా. మళ్ళీ ఇంకొకసారి ఇంకో ప్రాబ్లమ్ని డిఫరెంట్ ప్రాబ్లమ్ని తీసుకుని మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుందన్నమాట. సో కేర్ఫుల్గా విని చక్కగా ఓపిక్గా చేయాలి ఇవన్నీ కూడా. పేషెన్స్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఓకే, సో డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డి క్యాపిటల్ ఎక్స్, బట్ హియర్ హెచ్ కామా కే ఆర్ షిఫ్టెడ్ పాయింట్స్ are translated points. That means that are h and k are constants. So the differentiation dx is equal to d capital X, dy is equal to d capital Y. So dy by dx is equal to d capital Y by d capital X. These two are very most important formulae. Okay, so now what is 1? 1 implies, this is 1 implies, okay, dy by dx is equal to 2x minus y plus 1 by x plus 2y minus 3. Write in place of d small y by d capital X value this one, that equal to d capital Y by d capital X is equal to, write in place of small x is equal to capital X plus h, small y is equal to capital Y plus k, substituting in the numerator and denominator we get this one. By simplification this one, that means 2 into capital X plus 2 into h minus capital Y minus k plus 1. By simplification 2 into capital X minus capital Y plus 2 into h minus k plus 1. This is a one group. That group is constant. Put in the brackets 2h minus k plus 1. h comma k are constants. h, k, 1. These three are constants. Constant put in brackets. This is a constant. So next capital X plus 2 into capital Y plus h plus 2k minus 3. This is a second constant. So this entire non-homogeneous differential equation changes into new variables. So d capital Y by d capital X is equal to this one. Okay, అంటే మనకు స్మాల్ వేరియబుల్స్లో ఉన్నటువంటి అంటే ఓల్డ్ వేరియబుల్స్లో ఉన్నటువంటి నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని న్యూ వేరియబుల్స్లో చేంజ్ చేసాం. అయితే ఎంటైర్ దిస్ ఈక్వేషన్ చేంజెస్ ఇంటూ హోమోజీనియస్ ఈక్వేషన్. అంటే దీన్ని అంతటినీ కూడా మనం హోమోజీనియస్ కింద మార్చాలంటే దిస్ కాన్స్టెంట్ వాల్యూ 0, అంటే ఈ వాల్యూ అంతా కూడా మొత్తం 0 కింద కన్సిడర్ చేసుకుంటే వీ గెట్ ది హెచ్ కామా కే వాల్యూ. అంటే ఎంటైర్ దిస్ ఈక్వేషన్ 0కి ఈక్వల్ చేస్తే కనుక ఈ ఈక్వేషన్ 0కి ఈక్వల్ చేస్తే కనుక వీ గెట్ ఈక్వేషన్ నెంబర్ 2, ఈక్వేషన్ నెంబర్ 3. బై సాల్వింగ్ 2 and 3 we get the two values, h is equal to 1/5, k is equal to 7/5. At these values the given non-homogeneous differential equation changes into homogeneous differential equation. అంటే మనకి ఈ నాన్ హోమోజీనియస్ ఈక్వేషన్ని మీరు అడగచ్చు డౌట్ ఏంటంటే సార్ ఇక్కడ 1,3ని జీరోలు చేసేయచ్చు కదండి, బట్ 1 not equal to 0, 3 not equal to 0, బట్ దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 0 అవడానికి అవకాశం ఉంది.
at that conditions h is equal to 1/5, k is equal to 7/5. ఆ వాల్యూస్ దగ్గర జీరో అవుతుంది తప్ప ఇక్కడ మళ్ళీ వెంటనే మనం జీరో చేయడానికి అవకాశం లేదన్నమాట. అందుకని దీన్ని ట్రాన్స్లేషన్లో ఈ విధంగా తీసుకొస్తామన్నమాట. తీసుకొచ్చి వీటిని జీరో కింద కన్సిడర్ చేసుకుంటే హెచ్ వాల్యూ కే వాల్యూ వస్తాయి. అంటే ఈ హెచ్ కే పాయింట్ దగ్గరికి ఈ యొక్క కర్వ్ని, ఇది ఫ్యామిలీ ఆఫ్ దిస్ రిప్రజెంట్స్ ఫ్యామిలీ ఆఫ్ కర్వ్స్ ఇన్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఇది ఒక ఫ్యామిలీ, ఇది ఒక కర్వ్ని ఇండికేట్ చేస్తాం. అది కర్వ్, అది ఆ కర్వ్ని మనం ట్రాన్స్లేట్ చేసాం. ట్రాన్స్లేట్ చేస్తే ఈ విధంగా వచ్చింది. ఇందులో ఉన్నటువంటి కాన్స్టెంట్స్ని జీరోకి ఈక్వల్ చేస్తే ఈ వాల్యూస్ వచ్చినాయి. ఈ వాల్యూస్ దగ్గర ఈ నాన్ హోమోజీనియస్ కింద మారుతుంది అన్నమాట. అది ఇక్కడ ట్రాన్స్లేషన్ వల్ల మనకు ఉపయోగం. సో దీన్ని జీరో చేసాం కాబట్టి దీని ప్లేస్లో జీరో రాస్తాం, దీని ప్లేస్లో జీరో రాస్తాం. సో dy/dx ఈజ్ ఈక్వల్ టు 2X - y by X plus 2y. This is a homogeneous equation. And in this case, and that means case 4, the non-homogeneous changes into homogeneous. Non-homogeneousని homogeneousలోకి చేంజ్ చేసుకురావాలి. అప్పుడు ఏం రాస్తాం? దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో, దిస్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు జీరో. దేర్ఫోర్ D/Y ఈజ్ ఈక్వల్ టు 2X minus Y by X plus 2Y. This is step 1. Step 1 means entire non-homogeneous differential equation converted into homogeneous differential equation. This is step 1. అంటే స్టెప్ 1లో మనం చేసింది ఏంటి? నాన్ హోమోజీనియస్ని హోమోజీనియస్లోకి తీసుకొచ్చాం. తీసుకురావడానికి బై యూజింగ్ విచ్ మెథడ్? ట్రాన్స్లేషన్ మెథడ్. ఓకే, స్టెప్ 1 ఈజ్ ఓవర్. నెక్స్ట్ గోస్ టు స్టెప్ 2. What is step 2? This is a homogeneous differential equation. By solving this homogeneous differential equation by using 6 steps. Non-homogeneous differential equationలో కేస్ 4 ఫస్ట్ స్టెప్. అంటే మీరు ప్రాబ్లమ్స్ రఫ్ పేపర్ మీద ప్రాక్టీస్ చేయడం కాదు, వర్కింగ్ ప్రాసెస్ని మైండ్లో ఫిక్స్ అయి ఉంటే కనుక చక్కగా ఎప్పటికీ కూడా మర్చిపోలేమన్నమాట. స్టెప్ 1 అంతా కూడా ఇది. అంటే ఇదంతా చెరిపేస్తాను కాబట్టి మళ్ళీ మీకు ఇంకొకసారి రిపీట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా కన్సిడర్ చేసుకోవాలి. స్టెప్ 1 తీసుకుని అందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఈ రెండింటిని జీరోకి ఈక్వల్ చేస్తే హెచ్ వాల్యూ కే వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ దగ్గర అది నాన్ హోమోజీనియస్ అవుతుంది అనమాట. ఎలా మారిపోయిందో చూడండి. D/Y/D ఈజ్ ఈక్వల్ టు 2X - y by X plus 2y. దిస్ ఈజ్ హోమోజీనియస్. స్టెప్ 1 ఈజ్ ఓవర్. నెక్స్ట్ స్టెప్ 2 టు సాల్వ్ ది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ by following the previous steps. Okay, so at the values h is equal to 1/5, k is equal to 7/5, the entire non-homogeneous equation changes into homogeneous differential equations. So in homogeneous differential equations, the first step, working process in first step, that means 4 implies, that means y is equal to vx. So D/Y/D is equal to v plus x into dv/dx. ఇంకా మనం హోమోజీనియస్ ఫంక్షన్స్లో అక్కడ టు సాల్వ్ ది హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, దట్ ఈస్ మెథడ్ 2. అక్కడ మనం ఎలాగైతే చేసామో సేమ్ ప్రాసెస్ అదే విధంగా చేసుకొస్తాం. కాబట్టి అక్కడ స్మాల్ లెటర్స్ ఉంటాయి, ఇక్కడ క్యాపిటల్ లెటర్స్ ఉంటాయి. సో D/Y/D ఈజ్ ఈక్వల్ టు దిస్ వన్. సో 4 implies. What is 4? 4 is equal to this one. Write this place. D/Y/D is equal to v plus X into dv/dx. Right here is equal to, but here 2 into X minus, what is y? Y is equal to vx. X plus 2 into y is equal to v into X. By cancelling x, we get 2 minus v by 1 plus 2v. But I want only x into dv/dx by eliminating this v. So by transposing this side, 2 minus v by 1 plus 2v minus v. By simplification we get minus 2v square minus 2v plus 2 by 2v plus 1. Take common minus 2, v square plus v plus 1. So this is x into dv/dx is equal to minus 2 into v square plus v plus 1 by 2v plus 1. By applying వేరియబుల్స్ సెపరబుల్. అంటే ఒక సైడ్ని ఎక్స్ వేరియబుల్స్ ఉన్నాయి, ఒక సైడ్ని వి వేరియబుల్స్ ఉన్నాయి. వీటిని ఏ వేరియబుల్స్కి ఆ వేరియబుల్స్ మనం సెపరేట్ చేస్తే కనుక మనకి ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్. ఓకే, సో బై అప్లయింగ్ వేరియబుల్ సెపరబుల్ మెథడ్ వీ గెట్, సో 2v plus 1 by v square plus v plus 1 dv is equal to minus 2. Here minus 2 into, that means minus 2 into 1 by X into D/X. అంటే ఏ వేరియబుల్స్ ఆ వేరియబుల్స్ మనం సెపరేట్ చేసేసామట. చేసేస్తే కనుక సో 2v ఇవన్నీ ఈ ఫంక్షన్ పక్కకు వస్తే
రెసిప్రోకల్ అవుతుంది. అంటే 2v ప్లస్ 1 బై v స్క్వేర్ ప్లస్ v ప్లస్ 1 dv ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఇంటూ 1 బై x dx. సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ వీ గెట్ ది సొల్యూషన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ x అండ్ v. దీన్ని ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్ చేస్తే కనుక మనకి సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ ఎందులో ఉంటుందంటే కనుక క్యాపిటల్ ఎక్స్ వేరియబుల్స్లోని v వేరియబుల్స్లో ఉంటుంది. అప్పుడు ఆ క్యాపిటల్ ఎక్స్ వేరియబుల్స్ v వేరియబుల్స్ కూడా మళ్ళీ సబ్స్టిట్యూట్ చేస్తే ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. ఓకే, సో ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ దట్ మీన్స్ IOBS we get integral 2v plus 1 by v square plus v plus 1 into dv is equal to minus 2 into integral 1 by x 1 by capital X dx. Integrating on both sides we get, that means what is the integration? Integral 1 by x dx log x. ఎప్పుడు కూడా అక్కడ ఎప్పుడు మనకి నాన్ హోమోజీనియస్లో ఇక్కడ ఎప్పుడు ఇంటిగ్రల్ 1 by x dx రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది, 99%. ఓకే, సో మైనస్ 2 ఇంటూ log x ప్లస్ log c. But here integral 2v plus 1 by v square plus v plus 1 dv. So this is a function f of x. By using this formula, integral f dash x by f of x dx is equal to log of f of x by using this formula. Okay, what is f of x? Denominator is f of x. What is f dash x? Numerator is f dash x, because f of x is equal to v square plus v plus 1. The derivative of denominator, v square derivative 2v, v derivative 1, constant derivative 0. So this is f of x, this is f dash x. Integral f dash x by f of x dx is equal to log of f of x. That means log of v square plus v plus 1. So the integration of LHS is log of v square plus v plus 1. నేను ఇక్కడ బోర్డు మీద చేస్తాను చూడండి. Okay, by using this formula, we get the integration is log of v square plus v plus 1 is equal to minus 2 into integral 1 by x dx log x plus constant. Constant can be expressed anyway, c or log c, okay, plus log c. Here minus 2 log x can be written as minus log of x square. So this minus quantity కాబట్టి సైడ్ తీసుకొస్తే log of x square plus log of v square plus v plus 1 is equal to log c. We know that log a plus log b is equal to log ab. That equal to log of x square into v square plus v plus 1 is equal to log c. Both sides log cancel. We get log is a bijection. So log cancel, that equal to x square into v square plus v plus 1 is equal to c. This is equation number 5. This is the solution, but the required solution in original variables. What are the original variables? Small x and small y. But solution in terms of v and capital X. This is not a solution for this non-homogeneous differential equation. So by changing some variables, that means we know that capital X is equal to small x minus h, capital Y is equal to small y minus k, and y is equal to vx, v is equal to capital Y by capital X. All these values substituting in 5, we get the equation. That equation is solution of non-homogeneous differential equation dy by dx is equal to x minus y plus 1 by x plus 2y minus 3. ఓకే, ఈ వాల్యూస్ నేను మీకు ఈక్వేషన్ నెంబర్ 5లో సబ్స్టిట్యూట్ చేసి చూపిస్తాను. ఇక్కడ హెచ్ అంటే 1/5, కే అంటే 7/5 సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సబ్స్టిట్యూట్ చేసుకుని ఈ వాల్యూ తీసుకెళ్ళి ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి స్మాల్ ఎక్స్ స్మాల్ వైలో ఈక్వేషన్ వస్తుంది. దాంతో ప్రాబ్లం కంప్లీట్ అయినట్టు. ఓకే, అది నేను ఇక్కడ బోర్డు మీద చేసి చూపిస్తాను చూడండి. ఓకే, ఆల్ దీస్ వాల్యూస్ సబ్స్టిట్యూటింగ్ ఇన్ 5 implies, okay, capital X square, v square means capital Y square, capital X square, plus v, capital Y by capital X, plus 1. So y square by x square plus y by x plus 1. Take LCM x square. X square is LCM. X square cancel. Y square plus 1x cancel. X into y, xy, plus by 1 into x square. This x square cancel. The remaining part is capital X square plus xy, capital Y square is equal to c. Final capital X is equal to small x minus h. So write capital X is equal to small x minus h whole square plus small x minus h into y minus k plus y minus k whole square is equal to 0. But what are the values of h comma k? Already solve the equation number 2 and 3. We get the h is equal to 1/5 and y is equal to 7/5. That value is substituting here. So the required solution is x minus 1/5 whole square plus x minus 1/5 into y minus 7/5 plus y minus 7/5 whole square is equal to c, which is the required solution of the given non-homogeneous differential equation. Okay, this is the working process.
అలా మీరు నిదానంగా చక్కగా సైలెంట్ జోన్లో కూర్చుని 1 by 1 కాన్సన్ట్రేషన్ పేజెస్ చేసుకుని వెళ్తే క్లరికల్ వర్క్ ఎక్కువ ఉంటుంది తప్ప ఇందులో కాన్సెప్ట్ తక్కువే. చేసింది ఏముంది ఇందులో, మనం డిఫరెన్షియేషన్ కానీ ఇంటిగ్రేషన్ కానీ పెద్దగా క్యాలిక్యులేట్ చేసిన ఏమి లేవు. ఆ క్యాలిక్యులేషన్ పార్ట్ ట్రాన్స్లేషన్ చేయడం, సింప్లిఫికేషన్ చేయడం, మైనస్లో ప్లస్లో జాగ్రత్తగా చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ తప్పు లేకుండా చక్కగా చేయొచ్చు అన్నమాట ఇవి. ఓకే, సో ఎలా చేస్తున్నాం ఏంటనేది చూసుకోవాలన్నమాట. ఒక మెథడ్కి లింక్ ఉంది ఇక్కడ. వేరియబుల్ సెపరబుల్ బాగా ప్రాక్టీస్ చేసాం, అవి వస్తేనే హోమోజీనియస్ చేయగలం. హోమోజీనియస్ వేరియబుల్ సెపరబుల్స్ బాగా వస్తేనే నాన్ హోమోజీనియస్ చేయగలం. నాన్ హోమోజీనియస్ చూడండి, హోమోజీనియస్ నాన్ హోమోజీనియస్లో నాన్ హోమోజీనియస్ని హోమోజీనియస్లో కన్వర్ట్ చేసాం. అక్కడి నుంచి ఇంతకుముందు చేసినవన్నీ చేసాం. అంటే స్టార్టింగ్లో డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో వేరియబుల్ సెపరబుల్ మెథడ్ బాగా చేస్తే కనుక మిగతా అన్ని 1 by 1 మనకి ఆటోమేటిక్గా వస్తూ ఉంటామన్నమాట. ఇది లింక్ ప్రాసెస్ అన్నమాట. వేరియబుల్ సెపరబుల్ మెథడ్, హోమోజీనియస్ మెథడ్, నాన్ హోమోజీనియస్ మెథడ్. సో ఇన్ దిస్ case this problem is over. In this class only one problem. ఈ నాన్ హోమోజీనియస్ మీద ఒక క్లాస్కి ఒక ప్రాబ్లం చెప్పుకుని సరిపోతుంది. 2-3 ప్రాబ్లమ్స్ని ఎక్కడ ఎక్స్ప్లెయిన్ చేసి అనుకోండి ఒక మోర్ దాన్ 1 hour 2 hours పెట్టేస్తుందన్నమాట. అందుకు ఒక క్లాస్లో ఒక ప్రాబ్లం చక్కగా నీట్గా వర్కింగ్ ప్రాసెస్ స్టెప్ వైజ్ మనం నేర్చుకున్నాం. 2 ప్రాబ్లమ్స్ చేసాం నాన్ హోమోజీనియస్ మీద. 4 కేసుల మీద మొత్తం 7 ప్రాబ్లమ్స్ చేసాం. కేసు 1 మీద 1 చేసాం, కేసు 2 మీద 2 చేసాం, కేసు 3 మీద 2 చేసాం, కేసు 4 మీద 2 చేసాం. సో ఎంటైర్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద మొత్తం మనం 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఎంటైర్ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ మీద 4 కేసెస్ ఉంటే మనం 7 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఓకే, సో ఇన్ దిస్ క్లాస్ నాన్ హోమోజీనియస్ మెథడ్ ఈజ్ ఓవర్. ఇన్ దిస్ క్లాస్ non-homogeneous differential equations. To solve the non-homogeneous differential equations method is over. అంటే నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఎలా సాల్వ్ చేయాలనేది ఈ ప్రాబ్లమ్స్ అన్నీ చూసాం. దీంతో ఈ మెథడ్ ఈజ్ ఓవర్. ఓకే, నేను ఏం చేస్తానంటే కనుక మీకు 7 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. నేను అసైన్మెంట్ కింద కొన్ని నాన్ హోమోజీనియస్ మీద 4 కేసెస్ అరేంజ్ అయ్యేలాగా కొన్ని ప్రాబ్లమ్స్ డిజైన్ చేశాను. అవన్నీ కూడా మీరు అసైన్మెంట్స్లో కనుక బాగా ప్రాక్టీస్ చేస్తే కనుక చక్కగా మీకు ప్రాక్టీస్ బాగుంటుంది. ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఈజీగా చేయగలరు. కొంచెం హార్డ్ వర్క్ చేయాలి ప్రతి దాంట్లో కూడా. అసైన్మెంట్స్ ఎవరైతే పర్ఫెక్ట్గా చేస్తారో చక్కగా అందులో ఏమైనా డౌట్స్ వస్తే కనుక నాకు మళ్ళీ ఫోన్ చేసి అడిగినా నేను చెప్తాను. ఒకవేళ ప్రాబ్లంలో ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కూడా మీకు రాకపోవచ్చు, అప్పుడు నాకు చెప్తే దాన్ని నేను రెక్టిఫై చేస్తాను. ఒకవేళ ప్రింటింగ్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే కనుక ప్లస్ మైనస్ నేను వాటిని ఐడెంటిఫై చేసి మీకు ఎందుకు రావట్లేదో చెప్తాను అనమాట. అది అలాగే అసైన్మెంట్లో వచ్చినటువంటి క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు నేను డిస్ప్లే చేస్తున్నాను. చూసి చక్కగా ఈ 7 ప్రాబ్లమ్స్ పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేసి అప్పుడు మీరు అసైన్మెంట్లోకి చూడాలి. చాలామంది ఏంటంటే వీడియో కొంచెం చూసేసి ఇంకేం వదిలేని గెంటేస్తున్నారు అనమాట. అలా కాకుండా ఎండింగ్ వరకు చూడండి చక్కగా ప్రతి స్టెప్ కూడా. అయితే అవుతుంది, కొంచెం ఖర్చు అవుతుంది నెట్ అయినా సరే దాని గురించి కక్కుర్తిపడకుండా ప్రతి స్టెప్ కూడా నిదానంగా ఓపిక్గా, నేను ఎందుకు ఇంత పేషెన్సీగా 1 by 1 చెప్పాను అంతే పేషెన్సీగా మీరు వీడియో చక్కగా విని ఆ అసైన్మెంట్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ చక్కగా కాన్సన్ట్రేటెడ్గా 1 గంట పట్టినవ్వండి, ప్రాబ్లం పర్లేదు. సో అవన్నీ కూడా చక్కగా అలా చేసుకుంటూ రండి. ఓకే, ఇన్ దిస్ క్లాస్ ఓన్లీ 1 ప్రాబ్లమ్ ఈజ్ కంప్లీటెడ్. టోటల్లీ నాన్ హోమోజీనియస్ మెథడ్ ఈజ్ ఓవర్. నెక్స్ట్ క్లాస్లో లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దిస్ వన్ ఆఫ్ ది 4th మెథడ్. 3 methods are completed. Next I will discuss 4th method. That method is linear differential equations. Very simple methods ఇవన్నీ కూడా ఇంకొచ్చి మెథడ్ 4 లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మెథడ్ 5 బెర్నౌలీస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, మెథడ్ 6 ఎగ్జాక్ట్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. దాంతో టోటల్గా మనకి డిఫరెన్షియల్ ఈక్వేషన్ చాప్టర్ కంప్లీట్ అయిపోద్ది. అయితే దీని మీద అప్లికేషన్స్ 2-3 అప్లికేషన్ చెప్పేసి కంప్లీట్ చేద్దాం. ఓకే, టుడే క్లాస్ ఈజ్ ఓవర్. ఓకే, మీకు అసైన్మెంట్ 21 క్వశ్చన్స్తో డిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్. ఈ నాన్ హోమోజీనియస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్లో మొత్తం మీకు 4 కేసెస్ అరేజ్ అయినాయి. ఆ 4 కేసెస్ మీద ఈ 21 ప్రాబ్లమ్స్ అన్నమాట. మీరు జాగ్రత్తగా చక్కగా ప్రతి కేసుని చెక్ చేసుకుంటా ఈ నాన్ హోమోజీనియస్కి ఏ కేసుకి చెందిందో వెరిఫై చేసుకుని ఆ కండిషన్ ప్రకారం ఆ ప్రాబ్లమ్ని వర్కింగ్ ప్రాసెస్ ప్రకారం చక్కగా ఈ 21 క్వశ్చన్స్ కూడా ప్రాక్టీస్ చేయండి. ఓకే.